క్రీస్తుల అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 27. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ 9:14. పాత నిబంధనలోని ప్రత్యక్షపు గుడారములో 3 భాగములు కలవు. హెబ్రీ 9:2-5 వరకు. మొదటిది బయటి ఆవరణము. అచ్చటనే బల్యర్పణ కొరకై బలిపీఠము, కాళ్ళు కడుగుకొంటకై గంగాళముంచబడును. తర్వాత యాజకులు పరిచర్య చేయు అతి పరిశుద్ధ స్థలము. మూడవదిగా అతి పరిశుద్ధ స్థలములో దేవుని మందసము. అతి పరిశుద్ధ స్థలములో తెర వెనుక మందసం మీద కరుణాపీఠము ఉండును. యాజకులకు అచ్చటికి వెళ్ళుటకు అనుమతి లేదు. బయటి ఆవరణములో సూర్యుని వెలుగు, అతి పరిశుద్ధ స్థలములో దైవిక తేజస్సు ప్రకాశించును. పరిశుద్ధ స్థలములో కిటికీ కానీ తలుపు కానీ లేదు. బంగారు దీపవృక్షములో ఎల్లప్పుడూ దీపం వెలుగుచుండును. ఆ ఉద్దేశముతోనే అది అచ్చట ఉంచబడెను. సంవత్సరమునకొకసారి ప్రధాన యాజకుడు మాత్రము బలి రక్తము తీసుకొని తెర వెనుకకు పోవలెను. మరి ఎవరునూ వెళ్ళకూడదు. ఇచ్చట దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్త శక్తి ద్వారా మాత్రమే ఎవరైనాను దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవించగలరని చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించబడి కడుగబడి పరిశుద్ధపరచబడవలెను. ఎందుచేతనగా తలంపులు, మాటలు, క్రియల ద్వారా మనము చేయు ప్రతి పాపము మన మనస్సాక్షిపై ఒక మరకను కలుగు చేయును. కేవలము యేసుక్రీస్తు ప్రభువునద్ద మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడినంతలో మనము నీతిమంతులము కాలేము. తలంపులు, మాటలు, క్రియల ద్వారా మనము చేసిన పాపముల యొక్క మరకలు మన మనస్సాక్షిపై పడును. ఈ మరకలు పశ్చాత్తాపముతో కన్నీరు కార్చి అర్పణలు అర్పించినంతలో తొలగిపోవు. మన మనస్సాక్షికి గత పాపములన్నిటినీ మనకు గుర్తు చేయును. మనమేదైనాను కష్ట పరిస్థితి ద్వారా వెళ్ళుచున్నప్పుడు మన మనస్సాక్షి గతములో మనం చేసిన పాపములను బట్టి దేవుడు శిక్షించుచున్నాడని నేరారోపణ చేయును. అనేకులు ఆ విధముగా గుర్చబడి ఏడ్చి ఉపవాసం ఉండి ధర్మకార్యములు చేయుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. ఆ విధముగా చేయుట ద్వారా తమ మనస్సాక్షి మీద మరకలు పోవునని తలంచుదురు. నేరారోపణ చేయు మనస్సాక్షిని బట్టి వారు కలవరపడుదురు, సమాధానము లేక ఇందురు. తమ పాపములను బట్టి అనేకులు తమ మరణ సమయములో ఏడ్చుటకు మొదలుపెట్టి తమ మనశ్శాంతి కొరకు ఏమైనాను చేయమని బ్రతిమాలుదురు. ఏ మానవ ప్రయత్నం కూడా మన మనస్సాక్షికి నిజమైన సమాధానము నీయలేదు. మనం హెబ్రీ 9:12 చదివినట్లు మన నేరారోపణ చేయు మనస్సాక్షి యొక్క మరకలు కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం ద్వారానే శుద్ధి చేయబడును. ప్రభు తానే తన రక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కీర్తనలు 16:10 ప్రకారము యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించెను. ఇప్పుడు ఆయన రక్తము పరిశుద్ధ స్థలములో ఉన్నది. దానికి నిరంతరము జీవము కలదు. అక్కడ నుండియే ఆ రక్తము పశ్చాత్తాపపడు పాపి హృదయంలోనికి ప్రోక్షింపబడును. ఆ రక్తం ద్వారానే నేరారోపణ చేయు మన పాపపు మరకలన్నీ కడుగబడును.